వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రబీ సాగుకు డిసెంబర్ నెల 7వ తేదీ నుండి నీటిని విడుదల చేశాం. జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాసరావు వెల్లడి. జంగారెడ్డిగూడెం గీతా కార్మిక భవనం వద్ద తలాడ సత్తిపండు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు. సత్తిపండు సేవలను కొనియాడిన వైనం. జంగారెడ్డిగూడెంలోని పలు వార్డుల్లో ఘనంగా ఎన్టీఆర్ 27వ వర్ధంతి. ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్న పలువురు భక్తులు. ఇక వివరాలకు వెళితే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రబీ సాగుకు డిసెంబర్ నెల 7వ తేదీ నుండి నీటిని విడుదల చేశామని జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కె శ్రీనివాసరావు తెలిపారు. ఏలూరులోని ఇరిగేషన్ కార్యాలయంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 8,96,507 ఎకరాల ఆయకట్టు సాగులో ఉందన్నారు. ఏలూరు జిల్లాలో వరి సాగు 70,104 ఎకరాలని తెలిపారు. అలాగే రైతులు త్వరితగతిన వరి నాట్లు వేసి ఏప్రిల్ నెలాఖరు నాటికి కోతలు పూర్తి చేసుకోవాలని వివరించారు. మరి మనం ఈ మొత్తం ఎరిస్టోయిల్ పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి 8,96,507 ఎకరాలు మనకు ఆయకట్టుగా ఉంది. అదే మనం ఇప్పుడు మన ఏలూరు జిల్లాలు బైఫర్గేట్ అయిన తర్వాత తీసుకుంటే మనకి 70,104 ఎకరాలు నికరమైన వరి ఆయకట్టుగా ఉంది. మొత్తం ఆయకట్టు 106,507 ఎకరాలుగా ఉంది. మనం రబీకి ఆల్రెడీ మనం ఐఏబి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ జరుపుకున్నాము. అందులో మనం నిర్ణయాలు కూడా తీసుకున్నాము. మన ఆయకట్టుకు నీటిని తీసుకోవటం మొదలుపెట్టాము. అలాగే దీన్ని ఏప్రిల్ 10 వరకు మనం కొనసాగించి ఏప్రిల్ 10న కాలువలు మూసివేయడానికి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. మరి మనం మొత్తం ఆయకట్టుని రబీలో నీళ్ళు ఇవ్వడానికి ప్రతిపాదించడం అయింది. దానికి బోర్డు కూడా ఆమోదం తెలిపింది. రాజకీయాల్లోనే కాకుండా అన్ని వర్గాల్లో సుస్థిర స్థానం సంపాదించిన మాజీ సర్పంచ్ తల్లాడ సత్తిపండు నేటి తరానికి మార్గదర్శకంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ తల్లాడ సత్తిపండు గీతా కార్మిక భవనం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సత్తిపండు విగ్రహాన్ని బుధవారం గీతా కార్మికుల సంఘం సీనియర్ నాయకులు కొప్పుల వీరగంగరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శేషబాబుతో పాటుగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కాంగ్రెస్ ఏలూరు జిల్లా అధ్యక్షులు జెట్టి గురునాథరావు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసిరి శ్యాంచంద్రశేషు, మాజీ ఎంపీపీ కొండపల్లి కేశబాబు, టీడీపీ నాయకులు దాసిరి శ్యాంచంద్రశేషు, పరిమి సత్తిపండు, రాజాన పండులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, తల్లాడ సత్తిపండు జీవించినంత కాలం పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించారని, సామాన్యులకు అందుబాటులో ఉన్నారన్నారు. ఎందరో సామాన్యులను రాజకీయ నాయకులుగా తీర్చిదిద్ది ప్రజా ప్రతినిధులుగా జాతికి అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, మార్సిటి చిట్టెమ్మ, మేడవరపు విద్యాసాగర్, సర్పంచ్ గుబ్బల సతీవేణులతో పాటుగా తల్లాడ సత్తిపండు కుమార్తెలు, కుమారులు తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు రాజకీయం చూసుకుంటూ, ఒకవైపు యొక్క సమాజంలో ఉన్నటువంటి ఎస్సీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, ఇతర కులాల్లో ఉన్నటువంటి వారు కానివ్వండి, అందరికీ కూడా ఎంతో చక్కగా సహాయ సహకారాలు అందిస్తూ వారికి ఒక రాజకీయ విశ్లేషకుడిగా, వారికి సలహాదారుడిగా, ఏదైనా సరే ఇబ్బంది వస్తే నేనున్నాను, నువ్వు ఈ రకంగా ప్రయాణం చేయి, ఈ రకంగా ముందుకెళ్ళిన విధంగా ఒక చక్కటి ఆలోచనను చెప్పి నాకున్నటువంటి పరిచయంలో మరి యొక్క 30 సంవత్సరాలలో కూడా ఆయన దగ్గర నేను ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా మరి భావించడం జరిగింది అనే విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇక్కడ సత్తిపండు గారు అంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన పాత్ర ముఖ్యమంత్రి. ఇక్కడ గీత కార్మిక భవనం కట్టడం ద్వారా గీత కార్మికులకే కాకుండా మొత్తం చుట్టుపక్కల ఉన్న పేద ఎస్సీ కుటుంబాలు అందరూ కూడా వారి తాలూకు ఏదైనా దాంట్లో ఫంక్షన్ తీసుకోవాలంటే విధంగా కూడా చూస్తాము. సత్తిపండు గారితో అనుబంధం అంటే నేను రాజకీయాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసే వచ్చేసేవాళ్ళం. గొప్పతనం ఏంటంటే
ఆయన మాటలతో ఏ విషయాన్నైనా సరే సాధించే గొప్ప వ్యక్తి. ఏ సమస్యనైనా సరే, ఎంత కోపమైన వ్యక్తులైనా సరే ఆయన మాటలతోటి అందరిని మైమర్పించేసి ఎవరికి నొప్పి పెడకుండా సామరస్యంగా ఆ వ్యవహారం పరిష్కారం చేసే వ్యక్తిగా అందరికీ తెలుసు. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ముందన్న పెద్దలందరికీ నమస్కారం. మన నాయకుడు సత్తిబండి గారు గ్రహ లక్ష్మీపడును. సత్తిబండి గారి కుటుంబానికి మా మామయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, అలాగే ఇప్పుడు దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఎందువల్లంటే సత్తిబండి గారు చిన్నప్పటి నుంచి దిలీప్ కానీ, సంజయ్ కానీ, గీత కానీ, శశికళ అందరూ ఒకే స్కూల్లో చదువుకున్నాం. వాళ్ళు సంజయ్, దిలీప్ కూడా ఓన్ బ్రదర్స్ అనుకునే పరిస్థితి అప్పుడు. ఈ జనరేషన్ ఉన్న పొలిటీషియన్స్ అందరూ కూడా ఒకసారి మన రాజకీయాలు చేసే ముందు ఒకసారి సత్తిబండి గారు యొక్క రాజకీయాల గురించి కానీ ఇలా పెద్దలు కొంతమంది ఉన్నారు, పరిగంగరాజు లాంటి అలాగా వాళ్ళ యొక్క రాజకీయ వరవడిని గుర్తు తెచ్చుకుని మనం మంచి హెల్దీ అట్మాస్ఫియర్ గ్రామ అభివృద్ధి కానీ, ప్రాంత అభివృద్ధి కానీ అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరి గౌడ సంఘం బిల్డింగ్ దగ్గర ఆవిష్కరించడం అనేది ఆయనకి ఈ ప్రాంతంలో దక్కిన గౌరవంగా నేను భావిస్తూ మరి ఆ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఎవరైతే ఆర్గనైజేస్తున్నారో అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ మరి అందరూ తెల్ల సంఖ్యలో తొక్కకుండా ఎన్నో సంఖ్యలు వచ్చారు, వేరేగా ఏమనుకోవద్దండి. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి, మా ఊళ్ళో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం. కానీ సత్తిబండి గారి ప్రోగ్రాంలో కంపల్సరీగా ఉండాలి అన్న ప్రోగ్రాం మధ్యలో ఇక్కడికి రావడం వల్ల కొన్ని షర్టు కూడా మార్చుకోవడం అన్నిత భావించొద్దండి. పని చేయటం వేరు, మాటలు విలువ ఏంటనేది సత్తిబండి నేర్చుకోవాలి. అటువంటి సత్తిబండి అనే విధానాన్ని ఈ రోజున పెట్టిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నా. అలాగే కుటుంబ సభ్యులకి నాకు అనుభవం ఏంటంటే, మనం 10 మందికి ఉపయోగపడేలాగా ఏ పనైనా పెద్ద పని చేసినా చేయకపోయినా చిన్నవాళ్ళకి లేనటువంటి వాళ్ళకి హెల్ప్ చేయమని 10 మంది అవ్వాలండి, 100 మంది అవ్వాలండి, 1000 మంది అవ్వాలండి, మనం హెల్ప్ చేస్తే అవే మనకు ఆశిస్తుంది. వాళ్ళ నాన్నగారు చేసిన పనులే మీకు ఆశిస్తుంది. నాకు ఈ కార్యక్రమం చేయడానికి మన సంఘం తరపు నుంచి ఎంత సపోర్ట్ ఉందో, నా కుటుంబం నుంచి కూడా అంతే సపోర్ట్ ఉంది. అంటే పెదనాన్న, చిన్నాన్న, పిల్లలతో సహా. అలాగే రామకృష్ణరావు గారు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా ఆయన నాకు ఈ కార్యక్రమానికి చాలా చాలా సపోర్ట్ చేశారు. అనుకుంటాం మనీ ఉంటే యాక్చువల్గా హోదా అనేది, హోదాకి మనీకి సంబంధం లేదు. కానీ ఈ రోజుల్లో చూస్తే హోదాకి మనకి చాలా లింక్ ఉంది. కానీ నిన్న ఈ 2-3 డేస్లో నేను ఈ కార్యక్రమం దగ్గరుండి చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, దగ్గరుండి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు 1 by 1 నాన్నగారిని చూసి ప్రతి ఒక్కరు వచ్చారు. డబ్బు చూసి ఎవరు రాలేదు. ఈ రోజు ఇంతమందికి నిలబడ్డారంటే కేవలం నాన్నగారిని దృష్టిలో పెట్టుకుని వచ్చారు. నా గురించో ఇంకెవరి గురించో రాలేదు, కేవలం నాన్నగారి మీద అభిమానంతో వచ్చారు. నాన్నగారు ఎక్కువ ముఖ్యంగా ఒకే ఒక విషయం చెప్తూ ఉండేవారు, ఎడ్యుకేషన్ గురించి. మెయిన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, తర్వాత ఆత్మగౌరవం గురించి ఎక్కువ చెప్పేవారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉండేవారు. సో వీటికి ప్రయారిటీస్ ఇస్తూ, అలాగే సంఘంలో సొసైటీ గురించి చెప్తూ ఎప్పుడు కూడా అంటే కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఉంటూ, అలాగే మన బుజ్జి ఈ బతుకంత కార్యక్రమం జరగడానికి బుజ్జి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ బుజ్జి. నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు టీడీపీ నాయకులు కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతిని జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో టీడీపీ శ్రేణులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చే దిశగా నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి తోటికుంట రాము, నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామకుమార్, పరిమి సత్తిపండు, ఆకుమర్తి రామారావు, రాజాన సత్యనారాయణ, చిట్రోజు తాతాజీ, షేక్ యాకూబ్, అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం కాకర్ల కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం మరి నందమూరి తారక రామారావు గారు అంటే రాష్ట్రంలో తెలియనటువంటి వ్యక్తులు ఎవరో ఉండరు. ఆయన 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి తక్కువ కాలంలోనే సీఎం అయినటువంటి వ్యక్తి
మన నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన సీఎం అయిన తర్వాత ప్రజలకు ఓటు హక్కు అంటే ఏమిటో, రాజకీయం ఏంటో తెలిపినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. మరి అలాగే ఎన్నో సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెట్టి ప్రజలకి ఎంతో సేవలు చేసినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. మరి అలాంటి వ్యక్తి మనకి ఈ రోజున లేకపోవడం కూడా మన రాష్ట్రం ఎంతో దురదృష్టకరం. మరి ఆయన వర్ధంతి ఈ రోజున మనం చేసుకుంటున్నామంటే తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, 40 సంవత్సరాల క్రితం అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ పెట్టిన నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన అందరూ బాగుండాలని చెప్పేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ పథకాలన్నీ ఆయనతో పాటు తర్వాత ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు పరిపూర్ణంగా సంపూర్ణంగా అందరికీ అందించిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహర సత అయ్యప్ప స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ అర్చకులు గూడూరు వెంకట శివరామకృష్ణ ఆధ్వర్యంలో పలు ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఓం శ్రీ స్వామియే అఖిలాండ గుడి బ్రహ్మాండ నాయకనే పంచంగో నరసే బ్రహ్మచారియే నాంబల వేడే హరిహర సుతనే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో
సైరా శుభాలకు నెలవైన మన శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ 3వ వార్షికోత్సవ సేల్. సైరా సైరా శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్. సరికొత్త స్టాకుకు సై అందాం. వార్షికోత్సవ ఆఫర్లకు సై అందాం. డిసెంబర్ 12వ తేదీ నుండి వార్షికోత్సవ సంబరాలు, పండుగల సేల్ ప్రారంభం. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% డిస్కౌంట్. ప్రతి కొనుగోలుపై స్పార్క్ గిఫ్ట్ తో పాటు డ్రాలో గెలుపొందండి. ప్రతిరోజు ఒకరికి ఒక ఫ్యాన్సీ శారీ, ఒక పట్టు శారీ. మొత్తం సంక్రాంతి వరకు 40 ఫ్యాన్సీ చీరలు, 40 పట్టు చీరలు బహుమతిగా పొందండి. ఫ్లాష్ 1+1, 1+2 ఆఫర్లలో వేలాది చీరలు గెలుపొందండి. 1+1, 1+2 ఆఫర్లలో జీన్స్, కాటన్ జీన్స్, షర్ట్స్. 1+1, 1+2 ఆఫర్లలో డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, టాప్స్, పట్టు, ఫ్యాన్సీ చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్, కిడ్స్ రెడీమేడ్స్, మెన్స్ వేర్ మరియు ఫర్నిషింగ్స్ ఒకే వేదికపై. ఖచ్చితమైన క్వాలిటీ, అతి తక్కువ ధరలు, అద్భుతమైన కలెక్షన్. ఉలెన్ బ్లాంకెట్స్, హుడీస్, స్వెటర్స్ మా ప్రత్యేకత. నవ్యత, నాణ్యతతో పాటు పొదుపుని ప్రేమించేవారు శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ ను ఎలా కాదనగలరు? నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్ శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ. సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టలేషన్ ఫ్రీ. 1000 వాట్స్ బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ. 6x6 అండ్ 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్ వెండి విగ్రహం ఫ్రీ. 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. FND 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 అండ్ 8331847497. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 1వ వార్డులో బుధవారం టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. టీడీపీ 1వ వార్డు అధ్యక్షులు మాణిక్యాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ వర్ధంతి వేడుకలో నాయకులు అల్లూరి రామకృష్ణ, చెరుకురి శ్రీధర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూజా కార్యక్రమాలు చేసి పూలమాలలో వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ఎన్టీఆర్ అందించిన సేవలను స్మరించుకున్నారు. మరోసారి ఎన్టీఆర్ పాలన చూడాలంటే మరలా టీడీపీ అధికారంలోకి రావాలని తెలిపారు. దీనికోసం పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాణికల సూరిబాబు, చిలంకూరి బాబీ, చెను ప్రసాద్, చిన్ని సుబ్బారావు, సునీల్ నెక్కంటి, పాలూరి శ్రీను, పాలూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీ రామారావు గారికి 27వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ స్థానిక బైపాస్ సెంటర్లోని విగ్రహానికి ఇక్కడ ముఖ్య నాయకులు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు, అన్న ఎన్టీ రామారావు అభిమానులు అందరూ కూడా మరి తరలి వచ్చి ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. మరి తెలుగుదేశం అంటే అన్న ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు అంటే తెలుగుదేశం. మరి పార్టీని పెట్టి అనతి కాలంలోనే పార్టీని మరి అధికారంలోకి తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకి అనేక సంస్థాగత మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మరి ఆర్థిక అలాగే అసమానతలను నిర్మూలించినటువంటి మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మరి ఈ కులాల వాళ్ళందరూ కూడా వెనుకబాటుతనంలో ఉండడంలో
మరి అవన్నీ చూసి చలించిన అన్న ఎన్టీ రామారావు గారు వారికి సరైన రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి రాజకీయంగా ముందుకు తీసుకొచ్చి ఆర్థికంగా బలపడేందుకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ అభిమానులకి, తెలుగుదేశం అభిమానులకి కృతజ్ఞతలు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత అతి తొందరలో 9 మాసాల్లో తీసుకొచ్చినటువంటి ఘనత ప్రపంచంలో ఎవరూ లేరు. ఆ ఘనత ఎన్టీ రామారావుకి దక్కుతుంది. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ద్రవిడ ప్రబంధ అధ్యయనోత్సవములు బుధవారం ప్రారంభమయ్యాయి. కోరుకొండ వాస్తవ్యులు, మార్గపురి రంగాచార్యులు, పారిజాతగిరి ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ అధ్యయనోత్సవంలో జరగనున్నాయి. 3వ రోజు జరిగే పరమపద ఉత్సవంతో ఈ అధ్యయనోత్సవములు ముగుస్తాయని, కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కార్యనిర్వహణాధికారి మాణిక్యాల రాంబాబు కోరారు. அற்புதநாராயணன் அறிவாமனன் நிற்பதுமேனி இருப்பது தென்னெஞ்சகம் நற்புகழ் வேதியர் நால்மறை நின்றது கற்பகச் சோலை திருக்கடித்தானமே சோலை திருக்கடித்தானத்து உரை திருமாலை மதில் குருகோர் ஷடகோபன்சல் பாலோடமதன்னா 1010 மேலே வைகுந்தத்து இருக்கும் வியந்து சோலைகள் திருக்கடித்தானத்து உரை திருமாலை மதில் குருகோர் ஷடகோபன்சல் பாலோடமதன்னா 1010 மேலே வைகுந்தத்து இருக்கும் வியந்தன்னை தன்பன் நடுக்கீழ் என்று அறுப்பித்து எனைத்தோர் மறுநாள் அடைதே பொருத்தமுடை வாமனன் தான் புகுந்து எந்தன் கருத்தை உற வீத்திருந்தான் கண்டு கொண்டு இருக்கும் வியந்தும் என்னை தன்புடி அடிக்கீழ் என்று அறுத்தித்து எனைத்தோர் பலநாள் அடைதே பொருத்தமுடை வாமனன் தான் புகுந்து எந்தன் கருத்தை உற வீத்திருந்தான் கண்டு கொண்டு இருந்தான் கண்டு கொண்டு எனது ஏழை நெஞ்சாள் இருந்தாத ஓர் ஐவரை தேய்ந்து அறமன்னி இருந்தாள் கழித்துக்கு அருள் செய்த பெருமான் தருந்தான் அருள்தான் இனியான் அறியேனே அருள்தான் இனியான் அறியேன் அவள் என்னுள் இருள்தான் அற வீத்திருந்தான் இது வல்லான் பொருள்தான் எனில். జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు వార్డుల్లో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని 27, 28, 29వ వార్డుల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చేను ప్రసాద్, కోటగిరి ప్రమీల, కొత్తూరు సత్యబాబు, చిట్టూరి బాపినీడు, శీలం రాంబాబు, కన్నా శ్రీదేవి, సోమాదుల గణేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. మన నుంచి దూరమయ్యి 27 ఈరోజు చింతపల్లి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 27వ వార్డులో ఎన్టీ రామారావు గారికి ధన్యవాదాలు అర్పించడం జరుగుతుంది. అన్నగారి విగ్రహానికి వార్డు ప్రెసిడెంట్ చిట్టూరు బాపినాయుడు గారిని 27వ వార్డు. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు రాష్ట్రానికి అందించిన సేవలు మరవలేనివని చింతలపూడి మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి తెలిపారు. చింతలపూడి మండలం ప్రగడవరంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు తాళ్లూరు చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న టీడీపీ కార్యకర్తల 2 కుటుంబాల విద్యార్థుల చదువులకు 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తాళ్లూరి చంద్రశేఖర్ రెడ్డి, ముత్తారెడ్డిలు అందించారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కనమతరెడ్డి రాజారెడ్డి, మానేపల్లి రాజారావు, కోము తిరుపతిరావు, మహాలక్ష్ముడు తదితరులు పాల్గొన్నారు. గ్రామ కమిటీ, తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యాన మన నందమూరి తారక రామారావు గారు
యొక్క వర్ధంతిని జరుపుకోవడం అనేది మొదటి నుంచి వస్తున్నటువంటి ఒక ఆనవాయితీగా ఈ ప్రకటన పంచాయతీలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయన ఈనాడు తెలుగువారు ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గర్వించదగినటువంటి ఒక నాయకుడిని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, మన తెలుగువాడు అని చెప్పి చెప్పుకోవడానికి ఎటువంటి సంకోచం కూడా లేదు. ఈనాడు అతి కొద్ది రోజుల్లోనే పార్టీని స్థాపించి కొద్ది రోజుల్లోనే దాదాపుగా 9 మాసాలులోనే ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి ఏకైక నాయకుడు ఆయన. అలానే ఆ రోజున అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి మనం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజునే కిలో 2 రూపాయల బియ్యం, అలానే జనతా వస్త్రాలు, ప్రతి ఒక్కరికి కూడా నివాసం ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా నిరుపేదకు ఒక గృహం, అలానే రైతు వారీగా ప్రతి హార్స్ పవర్ కి ఆ రోజు కరెంటు బిల్లులు కాక ఎంతో మంది ఇబ్బంది పడేవాళ్ళు. ప్రతి హార్స్ పవర్ కి 50 రూపాయలు మినిమం చేసి, అలానే ప్రతి స్త్రీకి కూడా కుటుంబంలో ఆస్తి హక్కు కలగజేసిన వాడు. ప్రతి పేదవాడికి కూడా ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లినటువంటి ఏకైక నిజాయితీ గల నాయకుడు ఆయన. ఈ రోజున మన ప్రగడవరం గ్రామంలో అన్న నందమూరి తారక రామారావు గారు 27వ వర్ధంతి కార్యక్రమాన్ని వారికి ఘన నివాళి అభిమానులు, కార్యకర్తలు, పంచాయతీ నుంచి, నలుమూలల నుంచి, అలాగనే పెద్దల ముత్తారెడ్డి గారు, అందరూ కూడా, సుధీర్ రెడ్డి గారు, రాజా గారు, దుర్గారావు గారు, మహాలక్ష్ముడు, కేటీఆర్, నాగు, ఎక్స్ సర్పంచ్ రామారావు గారు, వెలగలపల్లి శ్రీనివాసరెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా గ్రామ కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలుసు, ఆ రోజున 1983లో అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారి వల్ల మన గ్రామంలో ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధులు చేసుకున్నాం. యాక్చువల్ గా ఎవరైనా ఒకసారి నెమరు వేసుకుంటే తెలిసింది, ఈ మన టైంలో ఉన్న అన్నగారి టైంలో ఉన్నటువంటి 15 సంవత్సరాల్లోనే ఈ గ్రామంలో అనేకమైనటువంటి పేదలకు న్యాయం జరిగింది, బీసీలకి న్యాయం జరిగింది అనేది ఎవరైనా మన కార్యకర్త గుండె మీద చేసుకొని చెప్పొచ్చు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 27వ వర్ధంతిని నిర్వహించారు. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఆలపాటి దుర్గా రాంప్రసాద్ రాము అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు, గ్రామ కమిటీ కార్యదర్శి దూదిపాల రమణ, మైనార్టీ నాయకులు షేక్ పింటూ సాహెబ్, లక్కబత్తుల వెంకటస్వామి, తలారి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తెలుగు జాతి గర్వంగా తలెత్తుకుని ఉందంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు. కిలో 2 రూపాయల బియ్యం కావచ్చు, మహిళలకు 5 కిలోల హక్కు కావచ్చు, ఇంకా అనేక రకమైన సంస్కారాలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన తారక రామారావు, అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజున ఆ రోజులో పెన్షన్ మొట్టమొదటిగా అర్హులైన వాళ్ళకి పెన్షన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి 75 రూపాయలు పెట్టినటువంటి వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లోనే కిలో 2 రూపాయల బియ్యం ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కూడా నందమూరి తారక రామారావు గారు. కరెంటు ఉచితంగా ఆస్పరికి 50 రూపాయలు పెట్టినటువంటి వ్యక్తి కూడా అన్న నందమూరి తారక రామారావు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, 2 కొన్ని వందల సంక్షేమ కార్యక్రమాలు మరి ఆ రోజునే ప్రారంభించినటువంటి మన నందమూరి తారక రామారావు గారు ఈ రోజు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పథకాలని పేర్లు మార్చుకుని కొనసాగిస్తున్నాయి, కానీ కొత్తగా పెట్టిన పథకాలు అయితే ఏవి కాదు. అయినప్పటికీ కూడా ఈ రోజు తెలుగు జాతి ఇంత గర్వించదగ్గంగా ఉందంటే దానికి కారణం మన తెలుగుదేశం పార్టీ. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ అకౌంటెంట్ పాలడుగుల వెంకట సత్య దుర్గారావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దుర్గారావు మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే పట్టణంలోని పలువురు అకౌంటెంట్లు, ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రబీ సాగుకు డిసెంబర్ నెల 7వ తేదీ నుండి నీటిని విడుదల చేశాం. జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాసరావు వెల్లడి. జంగారెడ్డిగూడెం గీతా కార్మిక భవనం వద్ద తలాడ సత్తిపండు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు. సత్తిపండు సేవలను కొనియాడిన వైనం. జంగారెడ్డిగూడెంలోని పలు వార్డుల్లో ఘనంగా ఎన్టీఆర్ 27వ వర్ధంతి. ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్న పలువురు వక్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.